జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ మళ్ళా గెలవది అని అన్నాడు అని చెప్పేసి బయట ఒక సోషల్ మీడియాలో తిరుగుతుంది. అసలు పూర్తి వీడియో వాళ్ళు పింకీస్ ఎట్లా ఎడిట్ చేశారు ఒకసారి. వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ప్రాపగాండా, తప్పుడు కథనాలు, తప్పుడు వీడియోలు ఎడిట్ చేయడం, సోషల్ మీడియాను ఇష్టారీతిన వాడడం, ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ అధికారంలో గదే చేశారు, పోయినాక ఇంకా విచక్షణ కోల్పోయారు. సరే, ఆ ప్రభుత్వం మీద వైఫల్యాలు మూటగట్టుకుంది, ఆ వైఫల్యాలకు సంబంధించి పర్టికులర్స్ మీ దగ్గర ఉన్నాయి, డేటా క్లియర్ డేటా ఉంది, దాని గురించి మాట్లాడినామంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మరీ దిగజారిపోయి చిల్లరగా మాట్లాడింది ఒకటైతే ఇంకోటి చూపెట్టడం, ఇట్లాంటి వ్యవహార శైలి అయితే బీఆర్ఎస్ పార్టీలో మనం బాగా నిత్యకృత్యం అయిపోయింది. మన అదృష్టం బాగుంది కానీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి అధికారం వస్తే ఇక నేపాల్లో జరిగే చూడు అవినీతి వ్యవస్థ మీద తిరుగుబాటు ఎట్లా జరిగింది, తెలంగాణలో కూడా ఎట్లాంటి తిరుగుబాటు వస్తుండే, ఉరికిచ్చి కొట్టుడు అవుతుండే వీళ్ళందరినీ. అంత దారుణమైన పరిపాలన చేశారు. తెలంగాణ సహజ వనరులన్నీ కూడా దోచేసారు. ఇంకొక 5 ఏళ్ళు ఉంటే మనని ఇంకా నిర్బంధ పాలన బానిసలం అయిపోదు. మళ్ళా నిజాం నిరంకుశత్వ పాలన ఎట్లుండో గట్ల వస్తుండే మరి. ఇవైతే జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడి ఒకసారి క్లియర్ ఇది పూర్తిగా ఏంటి అర్థమవుతుంది. 7 సార్లు పోటీ చేస్తే 6 సార్లు గెలిచిన, ఏ మీటింగ్ ప్రచార వేదిక మీదకి వెళ్ళి ఏం హామీలు ఇవ్వలేదు. ప్రచారం ఉన్నప్పుడు ఏ ఊరికి పోతే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు అన్నా మా ఈ ఊరికి ఇన్ని ఇల్లు ఇస్తా అని చెప్పురి, ఈ ఊరికి ఇన్ని డబ్బులు ఇస్తా అని చెప్పురి, నిధులు ఇస్తా అని చెప్పురి, ఇట్లా ఏంది హామీలు ఇవ్వమని చెప్పేటోరు కానీ అట్లా ఇచ్చే ఎక్కువ. ఎందుకంటే చెప్పేది